ఆదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న గుంటూరు జిల్లా తెనాలి పట్టణం గంగానమ్మపేటలో వేసి ఉన్న శ్రీ పర్వతవర్తిని సమేత రామేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున వరుణ జపము వరుణ హోమము 108 కలశాలతో జలాభిషేకము స్వామివారికి వరుణి కటాక్షం కొరకు చేయటం జరిగింది. దేశమంతా సకాలంలో వర్షాలు కురిసి రైతన్న సకాలంలో వర్షం కురవటం వల్ల పాడి పంటలు సమృద్ధిగా ఉండి దేశం వృక్షంగా ఉండటానికి కోసం ఈ వరుణ జపము వరుణ హోమము మరియు 108 కలశాలతో కలశాభిషేకం కూడా చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేకత ఏమిటంటే మన దేవస్థానంలో వేంచేసి ఉన్న రామేశ్వర స్వామితో పాటు గంగానమ్మపేట ప్రధాన ఆలయమైన గంగానమ్మ తల్లికి కూడా ఏకకాలంలో జలంతో అభిషేకం చేయటం జరిగింది. తద్వారా కూడా వర్షాలు బాగా కురుస్తాయనేది తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల వారి యొక్క నమ్మకము. దానిని అనుసరించి ఈ రోజు కూడా గంగానమ్మపేటలో వేంచేసి ఉన్న అమ్మవారికి మన రామేశ్వర స్వామి వారికి ఏకకాలంలో 108 కలశాలతో అభిషేకం నిర్వహించడం జరిగింది. లోకా సమస్త సుఖినోభవంతు అన్నట్లుగా దేశమంతా కూడా సుభిక్షంగా ఉండటానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం దాతల సహకారంతో నిర్వహించడం జరిగింది. ఓం నమః శివాయ.